బలిజిపల్లి తిరణాల చాలా బాగా జరుగుతుందని తెలుసు, కానీ ఇక్కడ నుంచి ఇంతమంది జనాలు వస్తారని నాకు అసలే తెలియదు. నేను నాని బ్లూ బడ్డీ కలిసి బలిజిపల్లి గంగమ్మ జాతర దగ్గరికి అయితే వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్కరు కూడా లేరు. మేము దండం పెట్టుకుని బయటకు వచ్చేటప్పటికి చాలా మంది జనాలు అయితే పెరిగిపోతున్నారు. ఇంతలో తేజు కాల్ చేసి బ్రో అగ్రహారం దగ్గరికి రా బ్రో, ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పాడు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా మంది మిదిపై నుంచి చూస్తూ ఉన్నారు. నాకు కాసేపు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే కింద జరిగే జాతరను చూస్తున్నారా లేక నేను వచ్చానని నన్ను చూస్తున్నారా అని. ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో నేను బాగా గ్లామర్ వచ్చానమాట, సో అందుకని ఇంకెక్కడికంటే అక్కడికి తిరగకూడదు అనుకుంటున్నా. ఇంకక్కడి నుంచి రిటర్న్ బలిజిపల్లికి వచ్చేటప్పటికి మన చోటా ఫ్యాన్స్ అయితే కనిపించారు. అక్కడి నుంచి గంగమ్మని రెడీ చేసే దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ గంగమ్మని అయితే రెడీ చేస్తారు, అది కూడా మట్టితో చేస్తారు. నేనైతే ఈ టైంలో ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా అలా కాసేపు చూస్తూ ఉన్నా. ఇంతలో మా ఫ్రెండ్ పవన్ అయితే వచ్చాడు. వాడితో కలిసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ అయితే తాగి వాడిని అయితే అడిగా ఆ గంగమ్మని రెడీ చేసేదానికి ఎంత టైం పడుతుందని. వాడైతే 3-4 అవుతుందని చెప్పాడు. ఇంతలో అగ్రహారం నుంచి జనాలు అయితే వచ్చేసారు. నేను మార్నింగ్ వరకు ఉండలేక రూమ్ కి అయితే వచ్చేసా, ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా మేము కమ్యూనిస్ట్ పాలెం మూవీ తీస్తున్నాం అని చెప్పేసి. సో ఇంకా మాకు మూవీ వర్క్స్ అయితే ఉంటాయి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ప్రసాద్ అని కామెంట్ చేసి యూట్యూబ్ లో కూడా ఫాలో అయిపోండి. బై గైస్.